హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నేను బాల్కనీలో పెంచుకుంటున్న చిన్న గార్డెన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానంటే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి మా బాల్కనీ గార్డెన్. ఇందులో ఇది అయితే పచ్చల కూర మొక్క, చెట్టు పచ్చలి. ఇది ఆర్గానిక్గా పండిస్తున్నాం అండి, మేము వేసామండి. దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే వాడట్లేదు. కంపోస్ట్ అయితే ఇస్తుంటాను, కానీ ఈ చిన్న కుండీలైనా సరే చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇది ఎక్కువ శాతం మేము పప్పులో వేయడానికి అయితే వాడుతూ ఉంటాం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, చిన్న ప్లాస్టిక్ బాటిల్లోనే తోటకూర అయితే ఎంత బాగా హెల్తీగా గ్రో అయిందో. హైట్ కూడా వచ్చిందండి. ఇది వేసి ఒక 30 days అవుతుంది అనుకుంటా. చూడండి మంచిగా అయితే ఎదుగుతుందండి ఈ చిన్న బాటిల్ అయినా సరే. ఇది మా తులసి మొక్క అండి. ఈ చిన్న డబ్బాలో అయితే వేసుకున్నాను నేను. చూడండి బాగుంది. ఇది కూడా హ్యూమన్ సీడ్స్ ద్వారా పెంచుకుంటున్న డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది అయితే పింక్ కలరు. ఇదన్నీ ఈ ఒక్క మొక్క నుంచి పెట్టినవేనండి ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా, ఇది మొన్నే పెట్టాను. చూడండి చిన్న చిన్న కొమ్మలు పెట్టినా సరే మంచిగా ఇగురు అయితే వస్తుందండి. ఇది కూడా దీని నుంచి తీసి పెట్టిందండి. ఇది కూడా బతికింది, మంచిగా ఇగురులు అయితే వేస్తుంది. ఇదే బ్రాంచెస్ అయితే మళ్ళీ వస్తున్నాయండి. ఇదే మా బుడ్డి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఇక్కడ ఉన్న టబ్స్లో అయితే నేను తోటకూర వేసుకున్నాను. ఇది కూడా వేసి 1 month అవుతుంది. ఇప్పుడు కటింగ్ చేసుకోవచ్చు అండి మంచిగా. ఇంత చిన్న చిన్న టబ్స్లో అయినా సరే భలే హెల్తీగా పెరిగాయి. చూడండి మంచిగా ఉన్నాయండి. ఇప్పుడైతే కట్ చేసి కర్రీ వండడానికి అయితే వండొచ్చు. ఇప్పుడు మంచిగా ఉన్నాయండి, హెల్తీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా, చాలా బాగుంటుంది. ఈ చిన్న దాంట్లో నేను బెండ ఇత్తు అలా వేస్తే వచ్చిందండి. దీనికైతే కాయలు కూడా కాసాయి అంతకుముందు ఒక 2-3. అవి కట్ చేశాను. దీంట్లో ఎలా పడిందో ఒక కాకర విత్తనం పడిందండి. అది చూడండి ఇంత చిన్న దాంట్లో అయినా ఇదంతా పాకేసిందో. ఈ మిర్చి మొక్క అంతా పాకేసిందండి. ఈ మిర్చి మొక్క కూడా చాలా కాయలు అయితే కాస్తుంది. ఇంత చిన్న దాంట్లో వేసినా సరే చాలా కాయలు కాస్తుంది. దీనికి కాకపోతే ఏదో చీడ లాంటిది వచ్చింది, అందుకే ఈ మధ్య సరిగ్గా కాయట్లేదు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. మళ్ళీ కాస్తానికి రెడీగా ఉంది. ఇంకా ఫ్లవర్స్ చూడండి ఇంకా చాలా ఉన్నాయి. కాకర తీగంతా ఇది పాకేసిందండి. ఇదైతే ఇది గోంగూర మొక్క అండి. ఇది నాటు గోంగూర. ఇది ఇంకొక బచ్చల కూర మొక్క అండి. చూడండి ఇక్కడ ఇంకో తోటకూర మొక్క అయితే ఉంది. ఈ బకెట్లో అయితే వేసుకున్నాను అండి బచ్చల కూర మొక్క. మంచిగా ఎదుగుతుందండి. మాకైతే పప్పులోకి అన్నిట్లోకి బాగా యూస్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి అసలు. ఈ టబ్లో అయితే నేను కొత్తిమీర వేసానండి. ఇక్కడ పావురాలు చాలా ఉంటాయి, అవన్నీ చిమ్మేసినాయండి. అసలు మొత్తం కొత్తిమీర మంచిగా వచ్చింది. మొత్తం అన్ని మొక్కలు చిమ్మేసినాయండి. మొత్తం చచ్చిపోయినాయి. ఇప్పుడైతే ఏం లేవు. మళ్ళీ వేరే ఏమైనా మొక్కలు ఇందులో వేయాలి. ఇదేనండి మా చిన్న బాల్కనీలో మేము పెంచుకుంటున్న గార్డెన్. మీకు మొక్కలు పెంచడం అంటే ఇష్టమా? అయితే కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.